హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే సోపతులు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 35 minutes రన్ టైంతో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయాలని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇది ఒక మినీ ఫిల్మ్ అని చెప్పాలండి. జస్ట్ 1 hour 35 minutes రన్ టైం మాత్రమే ఉంది. స్టార్టింగ్ 1 hour కూడా ఏదో స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది, బట్ లాస్ట్ 30 minutes మాత్రం కొద్దిగా ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఫన్ మూమెంట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఒక్కసారి చూడడానికి టైం పాస్కి అయితే బాగా పనికొస్తుందండి ఈ మూవీ. అండ్ ఈ మూవీ అంతా కూడా తెలంగాణ యాస్లో ఉండడం వల్ల వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీలో చెప్పుకోదగ్గ పాయింట్ అయితే ఒకటి అనిపించదండి నాకు. కరోనా మీద ఇప్పటికీ చాలా మూవీసే వచ్చాయి, కాకపోతే ఈ మూవీలో ఏంటంటే కరోనా మీద ప్లస్ ఫ్రెండ్షిప్ కలిపి వాడిన పాయింట్ అయితే ఇదే అనిపించింది. అండ్ ఆ పాయింట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. ఏదో పెట్టాలని ఆర్టిఫిషియల్గా పెట్టినట్టు అనిపించలేదు నాకు. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అయితే ఏ ప్రాబ్లం లేదండి. ఆడియో పరంగా అయితే 2 వల్గర్ వర్డ్స్ వస్తాయి మధ్యలో, అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే స్కూల్లో 2 ఫ్రెండ్స్ చదువుకుంటుంటారు, గుడ్డు చింటూ. సో అందరిలానే కరోనా లాక్డౌన్ వల్ల అయితే వీళ్ళిద్దరు విడిపోవాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరు మళ్ళీ తిరిగి కలుసుకున్నారా లేదా అనేది స్టోరీ పాయింట్ అండి. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ బాగా చెప్పుకోవాలండి. గుడ్డు చింటూగా చేసిన వాళ్ళు ఎవరో కానీ, అందులోనూ చిన్నపిల్లలు, వాళ్ళ నుంచి ఇంత పర్ఫార్మెన్స్ రాబట్టారంటే రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. అండ్ మూవీ టేకింగ్ కూడా ఎక్కడ కూడా మన ఆర్టిఫిషియల్గా అనిపించదండి, చాలా న్యాచురల్ వేలో తీసుకెళ్ళిపోయారు. ఈ మూవీకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ వచ్చేసి క్లైమాక్స్ అని చెప్పాలండి. క్లైమాక్స్లో తన అన్నయ్యకి తన ఫ్రెండ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పే సీన్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా కన్విన్సింగ్గా కూడా ఉంది. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూసాకైతే నాకైతే నా బెస్ట్ ఫ్రెండ్ అయితే గుర్తొచ్చాడండి. మీకు కూడా పక్కా గుర్తొస్తాడు అనిపిస్తుంది. అలానే సరిగ్గా గంట తర్వాత అయితే మంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుందండి. ఇంకా లాస్ట్ 30 minutes అయితే ఒక మినీ డ్రామానే జరిగిందని చెప్పాలి. ఇంకొక పాజిటివ్ వచ్చేసి ఈ స్టోరీ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించిందండి, మరీ గొప్పగా అని చెప్పలేను. ఈ మూవీలో మేజర్ హైలైట్ వచ్చేసి సాంగ్స్ అండి. సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బీజిఎం జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. ఈ మూవీలో నెగిటివ్ సెక్షన్కి వస్తే ఫస్ట్ గంట నేను చెప్పాను కదండి, చాలా స్లోగా వెళ్ళిపోతుంది మూవీ అంతా కూడా. ఇంకా కొన్ని చోట్ల అయితే సినిమాటిక్లు బట్టి చాలా అంటే చాలా బాగా వాడుకున్నారు వీళ్ళు. లైక్ ఎంతో దూరం ఉన్న పిల్లలు ఇంట్లోంచి డేర్గా బయటకు వచ్చేయడం కలవడానికి, ఇలాంటివి కొన్ని అయితే నాకు అనిపించలేదండి. నిజంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, మరీ సినిమాటిక్లు బట్టి ఎంత తీసుకోవాలనిపించింది. ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు అండి, ఎందుకంటే ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వడ్డీకి ఏంటంటే స్టార్టింగ్లో నేరేషన్ స్లోగా అనిపించినా కానీ లాస్ట్ 30 minutes మాత్రం మూవీకి చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పాలి. ఒక మినీ డ్రామానే జరుగుతుంది అక్కడ. ఇంకా కమర్షియల్ ఎలిమెంట్ మూవీలో లేకపోయినా కానీ న్యాచురల్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మూవీని అయితే పక్కా ఒకసారి ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.